సినిమా షూటింగ్లో వాతావరణం ఎలా ఉంటుంది మీ మధ్య? ఆర్టిస్టులు, పక్క ఆర్టిస్టులు, కో ఆర్టిస్టులు వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కానీ, చనువు కానీ ఎలా ఉంటుంది అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది 2 రోజుల నుంచి. రాజేంద్ర ప్రసాద్ గారు మామూలుగా క్యాజువల్గా మాట్లాడిన మాటలు కొన్ని వివాదం చేశారో అయినాయో ఏంటి పక్కన పెట్టండి. అసలు సెట్లో ఎలా ఉంటుంది? అలీ గారితో ఆయనకున్న చనువు కానీ, మిగతా వాళ్ళతో ఆయన చాలా కార్డియల్గా ఉంటుందండి. చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. ఫ్యామిలీలో ఉంటారు అందరూ. కృష్ణారెడ్డి గారి బర్త్డేలో ఆయన మైక్ పట్టుకుని మాట్లాడిన దానికి ఏమండి ఇప్పుడు ఏమవుతుంటేనండి, ప్రసాద్ అన్నవాడు ఒకటి సర్టన్ ఏజ్ గివ్స్ యూ ఒక కమాండ్ వస్తుంది ఏజ్లో. అవును. ప్లస్ ఇప్పుడు ఏముంటుందంటే మనం బయట సెట్ మీద మాట్లాడుకునేట్టుగా ఒక సభలో మాట్లాడుకోలేము. ఒక్కోసారి ఆ చనువు వల్ల ఏమైపోతుందంటే చక్కని నోరుదారు. అది మొన్న ఆలీ కూడా దానికి కౌంటర్ ఇచ్చాడు, వీడియో ఇచ్చారు కదా, ఇచ్చాడు. అంటే వాడు నువ్వు ఎక్కడో బయట ఉన్న మన చనువు వల్ల స్టేజ్ మీద ఒక్కోసారి నోరు జారుతుంది. వదిలేయాలి కొన్ని. ఇప్పుడు రిలేషన్, వాళ్ళిద్దరు రిలేషన్ బాగానే ఉంది కదా. అవును. బాధపడడం అందరూ మిగతా వాళ్ళకి ఎందుకు బాధరేషన్, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు కదా. ఎస్, అదే డిజిటలైజేషన్ లేకపోతే సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమంటానంటే ఓకే, కొంతవరకు ఓకే, బట్ మరీ రంధ్రాన్వేషణ చేయకూడదు, అనవసరం. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే రిలేషన్ కదండి. అవును. ఇప్పుడు నాకు తనకి రిలేషన్, అరేవరు అనుకునే రిలేషన్. 10 మందిలో ఉన్నప్పుడు అరేవరు అనుకోం కదా, రాజా అని పిలుస్తాము. అవును. అక్కడికి నాకంటే కొంచెం పెద్దవాడు కనుక ఎరా అంటాడు. ఇప్పుడు మొన్న ఏదో ఫంక్షన్లో నేను కూడా కూర్చున్నప్పుడు ఎరా నీ గుండు మీద ఒట్టు అన్నాడు. అది రీల్ అయింది. అవును. ఆ రోజు అశోక్ గారిని నోరు జారాడు అంటే బయట మేము ఎలా మాట్లాడుకుంటానో నేను కూర్చొని నన్ను చూడగానే అలాగే ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఆ అఫినిటీ ఒకసారి సడన్గా వస్తుంది. నేను మీకు అదే చెప్పాను, ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీలో ఉండేది ఇండస్ట్రీ అంతా. సరే ఒక్కోసారి ఏమైపోద్దంటే స్టేజ్ మీద మాట్లాడకూడదు, కరెక్టే. ఒక్కోసారి ఎప్పుడన్నా అవుతుంది. ఇట్స్ హ్యూమన్ ఎర్రర్. హ్యూమన్ ఎర్రర్ని మనం అంత మరీ పట్టుకోకర్లేదు. ఎస్. ఓకే. ఆన్సెట్స్ ఎప్పుడన్నా గొడవలేని సార్ అసలు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కానీ? ఎప్పుడు ఉండదు. కానీ ఒకవేళ వచ్చినా కానీ పని దగ్గర రాజేంద్ర ప్రసాద్ కోపం ఎక్కువ అంటారు. ఎందుకు కోపం ఎక్కువ అంటే పని దగ్గరే కోపం. డిలే చేస్తున్నాడు, టైం వేస్ట్ చేస్తున్నాడు, ఈ కోపాలే తప్ప అంతకు మించి ఏ కోపం ఉండదండి. ఎందుకు ఉంటుంది? అది దాటిందంటే మళ్ళీ అందరూ ఒకటే ఉంటారు. సెట్ నుంచి బయటకు వచ్చి సెట్లో అరుచుకోవడాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ ఓన్లీ ద ఫైనల్ ప్రోడక్ట్ కోసం, రిజల్ట్ కోసం తపన పడే ఆ లైన్లో ఎక్కడో వాడు తప్పు చేస్తాడంటే కోపం వస్తుంది. మనం ఏదో మా బ్యాడ్ మూడ్లో ఉంటే ఎక్కడో వచ్చి వాడు రాంగ్గా స్క్రాచ్ చేస్తాడు మనని. ఆ స్క్రాచ్ చేసినప్పుడు కోపం వస్తుంది. అంతే తప్ప పర్సనల్గా ఎవరికి ఏం ఉండదండి. ఆ సెట్లో ప్యాకప్ అంటే మళ్ళీ అందరు కలిసిపోతారు, అన్నీ అక్కడ మర్చిపోతారు. అక్కడికి మీరు ఇందాక మాట్లాడుతూ మన ఆర్టిస్టులకి బయటకు ఎక్కువ అవకాశం లేదు, బట్ మన దగ్గర వేరే వాళ్ళు వచ్చి ఈజీగా చేసుకెళ్తుంది. వీళ్ళు చేసే వాళ్ళందరూ కూడా మన అసోసియేషన్లో మెంబర్సా? నాకు డౌట్ ఇది. అందరూ లేరు. మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి అందరూ కాదు, ఇంకున్నారు మెంబర్స్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవుటర్స్ మొత్తం బయట నుంచి వచ్చేవాళ్ళు మొత్తం కూడా అందరూ మెంబర్స్ కాదు. దానివల్ల మీకు ఇప్పుడు ఉన్న మెంబర్స్కి నష్టం జరుగుతుంది అనిపించలేదా? మన అసోసియేషన్లో మనం డెఫినెట్గా నష్టం ఉందండి. తెలుగు వాళ్ళు చాలా మంది ఖాళీగా ఉన్నారు. ఓకే, నార్మల్గా నేనే చెప్పొచ్చు నేను ఖాళీ అని. బిజీ ఉన్న టైంలో మంత్లీ బిజీ అని మనం ఒక పూత పూసుకోవాల్సిన అవసరం లేదు. సినిమాలు చేస్తున్నాం, సినిమాలు చేయట్లేదు అన్ను. అదే సినిమాలు చేస్తున్నాం, కానీ తెలుగు ఆర్టిస్ట్గా ఇక్కడ లోకల్గా ఉన్న ఆర్టిస్ట్గా చేయాల్సిన సినిమాలు నేను చేయట్లేదు. నేను బాగా బిజీగా ఉండాలి, అంటే డేట్లు దొరకనంత బిజీగా ఉండాలి నేను. కానీ బయట వాళ్ళందరూ అలా ఉన్నారు, డేట్లు దొరకనంత బిజీగా వాళ్ళు ఉన్నారు. మనం లేము, తెలుగు వాళ్ళు లేరు. అంటే కొంతమంది ఉన్నారు, అదేలేండి, కొంతమంది ఉన్నారు బిజీగా ఉన్నారు. చాలా సందర్భాల్లో చాలా స్టేజ్ల మీద కోట గారు అయితే ప్రస్తావన చాలాసార్లు తీసుకొచ్చారు. తెలుగులో చాలా మంది ఆర్టిస్టులు ఖాళీగా ఉన్నారు, మంచి ఆర్టిస్టులు ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు మీకు ఎందుకు అదే చెప్తున్నాను, కొన్నిటికి ఆన్సర్స్ లేవండి. అంటే పెద్దవాళ్ళు ఫీల్ అవ్వాలి, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఫీల్ అవ్వాలి, అది మన వాళ్ళని ముందు మనం సేవ్ చేసుకోవాలని వాళ్ళు ఫీల్ అవ్వాలి. తప్పితే మనం ఏమని మాట్లాడే అది కంప్లైంట్లా అనిపిస్తుంది. అది కంప్లైంట్. ఎందుకంటే
ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఒకప్పుడు లాంగ్వేజ్ పరంగా ఉండేదండి, ఇవాళ లేదు. బాహుబలి పుణ్యమా అని సినిమా హ్యాస్ బికమ్ వన్. ఇట్స్ నో మోర్ తెలుగు సినిమా, హిందీ సినిమా, మలయాళ సినిమా లేదు. ఇవాళ ఇట్స్ అన్ ఇండియన్ సినిమా. ఇట్స్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అయిపోయింది సినిమా. దానివల్ల ఏమవుతుందంటే ఎవరి తప్పు కాదు, సిచ్యువేషన్స్ హ్యావ్ కమ్ లైక్ దట్. బట్ ఒక చిన్న రిక్వెస్ట్ నేను ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమిటి అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, హీరోలు ఉన్నారు, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. తెలుగు వాళ్ళని ఖాళీగా ఉండకుండా చూసుకోండి చాలు. మిగతా ఎవరితోన్నా సినిమాలు చేయండి. ఈ మధ్య తెలుగు వాళ్ళందరూ బిజీగా ఉండేట్టుంటే, ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి బయట వాడు ఎవడండి వేషాలు, తమిళ్లో వేషాలు రావండి. తమిళ్లో చేయట్లేదా అంటే వాళ్ళు 100 సినిమాలు చేస్తే మనవాళ్ళు ఒకటి చేస్తారు. మనవాళ్ళు అది బిజీగా ఉన్న ఆర్టిస్ట్ ఎవడో ఒకటి చేస్తారు. మన వాళ్ళందరూ హిందీలో చేస్తున్నారు అక్కడ అంటే ఎవరు చేస్తున్నారండి? సునీల్ గారు చేస్తున్నారు, అజయ్ ఘోష్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ బాగా బిజీగా ఉన్న వాళ్ళు బయట చేస్తున్నారు. మిగతా ఆర్టిస్టులు అందరూ ఇక్కడే బతకాలండి. ఎందుకని సరే ఇక్కడ లేకపోతే ఫుడ్ లేదు. అవును. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన వాళ్ళని ముందు బిజీగా పెట్టండి. అవును. మీరు ఎవరితో ఇప్పుడు పాన్ ఇండియా సినిమా లోపల మొత్తం మన మనము అనలేము, ఎందుకంటే ఇది కోట్లతో వ్యవహారం. అవును. అందులో ఇవాళ 100 కోట్లకి వెళ్ళింది, కోట్ల నుంచి 100 కోట్లకి వెళ్ళింది. అవును. సో ఇట్స్ ఆల్ ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఎ బిజినెస్, డబ్బుతో కూడుకునే వ్యవహారం కనుక. బట్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ మనది, తెలుగు ఇండస్ట్రీ మనది కదా. అవునవును. మనది అనుకుని ఇక్కడ బతుకుతున్న వాళ్ళు కూడా ఫుడ్ తినాలి కదా. అవును. ఇక్కడ బతుకుతున్న వాళ్ళకి 5,000 నోట్లోకి వెళ్ళగలిగితే చాలు, అంతే, అంతకన్నా అక్కర్లా.